పెరుగుతోంది, పెరగడం వల్ల కూడా ఇంపాక్ట్ ఉండొచ్చు. మనతో పాటు వక్లాభరణం కృష్ణమోహన్ రావు గారు ఉన్నారు, బీసీ కమిషన్ చైర్మన్ గా మొన్నటి వరకు వివరించారు. ఎస్ వక్లాభరణం గారు, సో నాకు బ్రీఫ్ గా చెప్పండి, ఎట్లా నిన్న జరిగిన 3 ఎలక్షన్స్ వల్ల బీసీ వాదం అన్నది ఒక విధంగా ఇది బీసీ వాదాన్ని గేమ్ చేంజర్ గా ఎలక్షన్స్ అనుకోవచ్చా? తప్పనిసరిగా అనుకోవచ్చండి. ఎందుకంటే ఈ 14 నెలల క్రితం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో కామారెడ్డిలో చేసినటువంటి బీసీ డిక్లరేషన్ లో ఉన్న అంశాలన్నీ క్రమంగా ఒక పద్ధతి ప్రకారం వీళ్ళు అమలు చేస్తారని చెప్పి మనం భావించాం. కానీ దానికి భిన్నంగా ప్రతి అడుగు కూడా ప్రభుత్వం ఒక నిర్లక్ష్య ధోరణిని, ఒక ఉదాసీన వైఖరిని ప్రదర్శించడం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలందరూ కూడా, ముఖ్యంగా ప్రధానమైన నాయకులంతా ఏకమవడం అనేటువంటిది మనం చాలా స్పష్టంగా గమనించవచ్చును. అది ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఎలక్షన్లలో చాలా ప్రభావాన్ని చూపించింది. అక్కడ కరీంనగర్ ఆ ప్రాంత ఆ 4 నియోజకవర్గాలకు సంబంధించి పట్టభద్రుల ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడ్డటువంటి ప్రసన్న హరికృష్ణ విషయంలో కావచ్చు, పూల రవీందర్ టీచర్ ఎమ్మెల్సీ విషయంలో కావచ్చు, మనం అందరం బీసీలో ఏకం కావాలి, ఓట్లు వేసేటటువంటి అవకాశం వచ్చింది. విద్యావంతులము ఉపాధ్యాయులం ఏకమై ఒకసారి బీసీల యొక్క శక్తిని చాలా పద్ధతి ప్రకారం మనం వెలుగులోకి తీసుకురావాలని చెప్పి ఈ 2-3 అభ్యర్థుల విషయంలో, బీసీల విషయంలో చాలా జాగ్రత్తగా ఓట్లు పడ్డాయనేటువంటిది మనం గమనించవచ్చు. ఇంకోటి, మనం గతంలో అనుకున్నట్టుగా ఈ యొక్క సామాజిక కుల సర్వే సమగ్రంగా జరగలేదని చెప్పి అనేక సార్లు మనం ఫిర్యాదులు చేస్తే 16 నుండి 28 వరకు ఈ రోజు వరకు అవకాశం ఇచ్చారు. అయితే నామోదు కానటువంటి కుటుంబాలను నామోదు చేసుకోమని చెప్పి ఆన్లైన్, టోల్ ఫ్రీ లాంటి అవకాశాలు ఇచ్చారు. మనం ఆ రోజు ఏం కోరామంటే బహుళంగా ప్రచారం చేయండి, దీని ఒక సామాజిక ఉద్యమంగా ముందుకు తీసుకుపోండి, అప్పుడు మాత్రమే ఎన్రోల్మెంట్ ఎక్కువ అవుతుందని చెబితే ఊరికే మనం అడిగినందుకు వాళ్ళు సమయం ఇచ్చారు తప్ప సమగ్రంగా చేసినటువంటి దాఖలాలు ఎక్కడా జరగలేదు. కాబట్టి ప్రభుత్వం బీసీలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నది అనేటువంటి సుస్పష్టంగా మనకు తెలుస్తున్నది. ఇవాళ సో ఇప్పుడు మీ ఉద్దేశంలో ఏంటి? 3 ఎలక్షన్స్ లో ఎన్ని గెలవచ్చు? నాకున్న అవగాహన మేరకు అటు ప్రసన్న హరికృష్ణ గాని, ఇటు పూల రవీందర్ గారు గెలుపు బావుట ఎగరవేస్తారని చెప్పి బీసీ అభ్యర్థులుగా వాళ్ళు బాగా తమ ప్రభావాన్ని మల్క కుమారయ్య గారు కూడా అవకాశం ఉంది. మల్క కుమారయ్య గారు కూడా ఆయన ఈజీ గెలవచ్చు అంటున్నారు. అదే ఆయన గెలవచ్చు. తర్వాత పూల రవీందర్, ప్రసన్న హరికృష్ణ కూడా గెలుస్తారని. అంటే మొత్తానికి బీసీ విద్యావంతులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులు అంతా కూడా ఏకమైనరు. బీసీల శకం ఆరంభమవుతున్నది. ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు భిన్నంగా ఏకమై ఓటు హక్కును వేసుకోవాలనేటువంటి ఒక సంఘటిత శక్తి మాత్రం గత ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ప్రభావాన్ని చూపుతుందని చెప్పి నేను అనుకుంటున్నా. అంతేకాకుండా మనం చెప్పినట్టుగా ప్రభుత్వం ఎప్పుడు కూడా బీసీల పట్ల ఉదాసీన వైఖరిని కొనసాగిస్తూనే ఉన్నది. ఏ అవకాశం వచ్చినా బీసీలకు మేలు చేసే ప్రయత్నం ఏం చేయడం లేదు. ఇవాళ 42% రిజర్వేషన్ల విషయంలో గతంలో తమరు మాట్లాడినప్పుడు కూడా నేను లైవ్ లో చెప్పాను. ఈ 42% ఎట్లా చేస్తారయ్యా అంటే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. వచ్చే మా బడ్జెట్ మార్చ్ అసెంబ్లీ లేకపోతే కౌన్సిల్ సమావేశాల్లో బిల్లు పెడతాం, చట్టం చేస్తాం, పంపుతాం అంటున్నారు. కానీ దానికి సంబంధించినటువంటి ఆ పద్ధతులన్నీ ప్రామాణికంగా పాటించండి అయ్యా అంటే దానికి సమాధానం లేదు. కాబట్టి కేవలము కంటి తుడుపు చర్యలు చేసి వెనుకబడిన వర్గాలకు ఏదో చేశామనేటువంటి విధంగా ప్రదర్శించేటటువంటి వైఖరే ప్రభుత్వంలో కనపడుతున్నది తప్ప ప్రభుత్వంలో చిత్తశుద్ధి కనిపించడం లేదని సుస్పష్టం. ఇవాళ అనేకమైనటువంటి ఫిర్యాదుల నేపథ్యంగా మీనాక్షి నటరాజన్ గారు వచ్చారు కాబట్టి మరి ఆ ఎలక్షన్ ప్రామిసెస్ ని ఎట్లా ఫుల్ఫిల్ చేయించగలుగుతారు, ఎట్లా చేస్తారని చూడాలి. అది డిఫరెంట్ టాపిక్. మనం ఈ టాపిక్ పట్టేనవుదాం వక్లభరణం గారు. సో మొత్తానికి మీరైతే ఆశాభావంగా ఉన్నారు. ఎలక్షన్ ఈజ్ ఎ గేమ్ చేంజర్ ఫర్ బీసీ నినాదం, బీసీలకు రాజ్యాధికార నినాదం. డెఫినెట్ గా బీసీల రాజ్యాధికారం అంటే ఒకటి ఇప్పుడు 3లో 1, 2 గెలిచింది అనుకోండి, అయినా సరే అన్నట్టేనా బీసీ నినాదం? ఇప్పుడు సార్ మీకు నాకైతే నా రీడింగ్ ఏంటంటే బీసీ నినాదం కొంత ఈసారి పికప్ అయింది. ఓటు ఆ నినాదం ఆధారంగా చేశారు. ఇంతకుముందు ఏంటంటే 300 కాపులు యాదవులకు వేయలేదు, యాదవులు పద్మశాలకు వేయలేదు, గౌడ్లు ఎవరి కులానికి వాళ్ళు వేసుకున్నారు తప్ప బీసీ అన్నది ఒక యూనిటీగా జరగలేదు. ఈసారి అది అక్రాస్ ది క్యాస్ట్ బీసీలో కనిపించినట్టు నాకు అనిపించింది. తప్పనిసరి మీతో ఏకీభవిస్తున్న పూర్తిగా బీసీలు ఏకమయ్యిండ్రు. ఇవాళ ప్రసన్న హరికృష్ణ లాంటి ఒక పట్టభద్రుడు నిలబడితే
మొత్తం బీసీ సంఘాలు, కుల సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పక్షాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా నర్మగర్భంగా బీసీ అభ్యర్థులు గెలవాలని ప్రయత్నం జరిగింది. ఇది చాలా పెద్ద ఎత్తున శక్తుల పునరేకీకరణ, బీసీ కులాల ఐక్యతకు ఒక నిదర్శనంగా ఈ ఎన్నికలు నిలబడతాయని చెప్పి నేను సంపూర్ణంగా భావిస్తున్నా. ఓకే థ్యాంక్ యూ వక్కలాభరణం గారు. సో మొత్తానికి స్పందన ఓవరాల్ గా ఈ టాపిక్ మీద నారెడ్డి